దొంగతనాలు ఉన్న సందర్భంలో మనం నిఘా పెట్టి కొన్ని ఎఫర్ట్స్ మేరకు ఈరోజు మార్నింగ్ తెల్లవారుజామున మరికల్ ప్రాంతంలో చేపల భాస్కర్ సన్ ఆఫ్ మహదేవ్ ఊట్కూరు చెందిన అతన్ని పట్టుకోవడం జరిగింది. అతను పట్టుకొని విచారిస్తే గతంలో ఆయన ప్రస్తుతానికి మన జిల్లాలో నారాయణపేట జిల్లాలో ఆల్మోస్ట్ ఆల్ మరికల్, నారాయణపేట్, కోస్గి, మక్కల్ అండ్ ఈ ప్రాంతాల్లో గత కొంతకాలంగా దొంగతనాలు చేసినని చెప్పి ఒప్పుకున్నారు. మన జిల్లాలో ఆల్మోస్ట్ ఆల్ 13 కేసులు ఇప్పుడు రైట్లో ఇతను ఒప్పుకున్నారు. దీనికి సంబంధించి అతన్ని ఇంకా పూర్తిగా విచారిస్తే అతను గతంలో కూడా మన జిల్లాలో ఒక 2016, 17, 18 ఆ ప్రాంతంలో కూడా ఒక 5-6 దొంగతనాలు మన జిల్లాలో చేశారు. ఇప్పుడు జైలు పోయించుడు. ఇతను ఒక పాత నేరస్తుడు. అప్పుడు ఒకసారి మనం పట్టుకున్నప్పుడు ఇతను పోలీస్ కస్టడీ నుంచి కూడా మహబూబ్నగర్లో ఉన్నప్పుడు వైద్య పరీక్షలు ఉంటాడు. అతను కూడా అప్పుడు పాల్గొనడం జరిగింది. అతనికి అప్పుడు కూడా కూటమి పోలీసులు కేసు అయింది. ఇప్పుడు ఇతని దగ్గర నుంచి మనం ఆల్మోస్ట్ ఒక 24.8 తులాస్ గోల్డ్ ఆర్నమెంట్స్ సీజ్ చేయడం జరిగింది. అండ్ ఆల్మోస్ట్ అంటే 19,40,000 వర్త్ రూపీస్ అది. తర్వాత 1 kg 40 grams అది 1 kg 40 తులాస్ సిల్వర్ రికవర్ చేయడం జరిగింది. మరియు ఐరన్ రాడ్ అండ్ క్యారీ బ్యాగ్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఇతను ఏంటంటే ఇతను రాత్రిపూట ఒంటరిగా వచ్చేస్తాడు. డైరెక్ట్ హైదరాబాద్ నుంచి చంపపేట ప్రాంతంలో ఉంటాడు. ఇతని అత్తగారు కూడా మన ఇక్కడ కర్ణాటక మన బార్డర్, నారాయణపేట బార్డర్ అది, ఊట్కూరు మండలం బార్డర్ అది. ఇతని నేటివ్ ప్లేస్ మాత్రం ఊట్కూరు మండల కేంద్రం అనమాట. అంటే సింగిల్ అఫెండర్ అవుతాడు. రాత్రి ఒంటరిగా వచ్చేసి తాళాలేసిన ప్రాంతం, రాత్రి కూడా తాళాలేసిన ప్రాంతం ఇళ్లకు చూసుకొని వాటిని దొంగతనం చేస్తుంది. ఆల్మోస్ట్ చాలా కష్టపడి పట్టుకోవడం జరిగింది. దీని విషయంలో మన మరికల్ సిఐ గారు రాజేందర్ రెడ్డి అండ్ నారాయణపేట సిఐ శివశంకర్, ఎస్ఐస్ వెంకటేశ్వర్, టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు, మరికల్ ఎస్ఐ రాములు ఆధ్వర్యంలో క్రైమ్ టీమ్స్ రవీందర్ అండ్ తిరుపతి రెడ్డి, రాములు, లింగమూర్తి, ఆంజనేయులు వీళ్ళందరూ కూడా క్రైమ్ టీం వీళ్ళందరూ కూడా కష్టపడి పట్టుకోవడం జరిగింది. అది త్వరలోనే మనకు ఆల్మోస్ట్ ఆల్ ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. వీళ్లకు మన జిల్లా పోలీస్ శాఖ తరఫున బాగా పనిచేసినందుకు వాళ్ళకు రివార్డ్ అందించడం జరుగుతుంది. ఇతను మనకు అప్పటి 2008 నుంచి కూడా అబ్స్టాండింగ్ ఉన్నాడు. దాని తర్వాత లాస్ట్ 2 years నుంచి ఈ అఫెన్స్ చేయడం మొదలుపెట్టింది అనమాట. దాంట్లో బాగా కృషి చేసిన మా సిబ్బందికి జిల్లా పోలీస్ శాఖ అభినందనలు చేస్తున్నాం.